ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎంతసేపు చెప్పి మాట్లాడదునే కింద పద. అరే మాయా ఎందుకు అలా కొడుతున్నావు? ఎప్పుడు ఫోన్ రా బాబు. ఆ వయసులో ఫోన్ ఎందుకు ఇస్తున్నావా వాడికి? నేనెక్కడ ఇచ్చాడా? నీ లేంటి ఏం తీసుకున్నాడు? అరే నువ్వు ఫోన్ లో ఏం చేస్తున్నావురా? గేమ్స్ ఆడుతున్నా. ఎప్పుడు గేమ్స్ సార్, అస్సలు మాట్లాడట్లేదు. కొన్ని మంచి అలవాట్లు నేర్పించరా. మా యావ రోజు పక్కన కూర్చోబెట్టి మరీ చెప్తున్నా మహాభారతం. అయినా ఏండో మహాభారతమా? ఇందులో మంచి అయినా నేర్చుకుంటాడని నేర్పిస్తున్నా. ఏరా నేర్చుకుంటున్నావా? మా అమ్మ చెప్పింది అర్థం అవ్వట్లేదు. నిజంగా నువ్వు ఈ వయసు నుంచి గానీ మహాభారతం నేర్చుకుంటే మా అంత వయసు వచ్చేటప్పటికి ఒక పద్ధతిగా పెరుగుతావురా. అంత గొప్పదా? మహాభారతంలో చాలా కథలు, ఆ కథల్లో ఎన్నో నీతులు. ఫోన్ లో అయితే నేర్చుకుంటున్నా. అదిగురా మళ్ళీ ఫోన్ అంటాడా? మాయ ఫోన్ చెడు కోసం కాదు మాయ, మంచి కోసం కూడా ఎలా వాడాలో నేర్పించు. అర్థం కాలేదురా. ముందే యాప్స్ అని డిలీట్ చేసి లిపి గేమ్స్ అని యాప్ డౌన్లోడ్ చేయి. దేనికిరా? దీనిలో మహాభారతాన్ని నేర్చుకోవచ్చు. అందులో చాప్టర్స్ ని డివైడ్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా కాదు మాయా, అక్షరాలతో ఆట ఆడొచ్చు. పిల్లలకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇలాంటి మంచి యాప్స్ ఉన్నాయా? పిల్లలకే కాదు మాయా, మనం కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేస్తారా? ఈ యాప్ కి సబ్స్క్రిప్షన్ లేకుండా వాడుకోవచ్చు అంటే నేనే షాక్ అయిపోయాను. మీకు అర్థం కావట్లే కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, వినండి. మెమరీ పెరుగుతుంది. మహాభారతం పూర్తిగా సంగ్రహంగా మహాభారతం గురించి మొత్తం వివరించ. ఈ యాప్ లో మహాభారతమే కాదు ప్రతి ఆట కూడా మా నాలెడ్జ్ ని పెంచింది. నేను పర్సనల్ గా మీకు చెప్తున్నాను, నేను మహాభారతాన్ని ఈ యాప్ లోనే వింటాను. డౌన్లోడ్ చేసుకున్నాక నిజంగా మీరే అంటారు అన్న ఒక మంచి యాప్ మాకు పరిచయం చేసావని. అస్సలు లేట్ చేయక నా ఇన్స్టా బయో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి, మీరే ఫిదా అయిపోతారు.